హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టుడే రెసిపీ ఏంటో తెలుసండి, మామిడికాయతోనూ ఒక స్పెషల్ చేయబోతున్నాను. మామిడికాయతో మళ్ళీ ఏంటి అనుకుంటున్నారు కదా, ఈసారి మామిడికాయతో రసం చేయబోతున్నానండి. మరి దాన్ని ఎలా తయారు చేసుకోవాలో, దాని ప్రాసెస్ ఏంటో మరి చూసేద్దామా? ఇంకెందుకండి ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో మనకి పచ్చి మామిడికాయలు దొరుకుతాయి కదండి. సో వాటిని తీసుకొని పైన తొడుములు ఉంటాయి కదండి, వాటిని కట్ చేసుకొని కడుక్కొని వీటిని ఉడికించుకోండి. చూడండి, ఈ విధంగా వాటర్లో పోసుకొని ఉడికించుకోవాలి. సో నేను ఇక్కడ మొత్తం 4 మామిడికాయలు తీసుకున్నానండి. సో మొత్తం కూడా ఉడికించుకున్నాను. ఇప్పుడు వీటిని మొత్తం కూడా తొక్క అంతా కూడా తీసుకొని పిసుక్కోవాలండి. ఆ రసం ఏదైతే ఉందో అది మొత్తం కూడా మనం ఈ విధంగా చేసుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా మొత్తం కూడా చేసుకున్నాక మనకి ఏవైతే తొక్క అవి ఉంటాయి కదండి, సో వాటిని సపరేట్గా తీసేసేయండి. సో మనకి టెంక ఇవన్నీ ఉంటాయి కదండి, ఇవన్నీ కూడా తీసుకోండి. ఆ రసంలో ఇంకా ఏమీ కూడా ఉండకూడదు అనమాట. సో చూసారు కదా, తొక్క ఇవన్నీ కూడా నేను తీసేసానండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నెను పెట్టుకోండి. గిన్నె వేడయ్యాక 2 టీ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. సో ఆయిల్ వేడయ్యాక ఇక్కడ చూడండి, నేను 3 వెల్లుల్లి రెబ్బలను తీసుకున్నాను. వాటిని కచ్చపచ్చగా ఇలా కట్టుకున్నాను. సో అది వేసుకొని కొద్దిగా వేగనివ్వండి. ఇవి వేగాక 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకొని కొద్దిగా చిటపట్లాడనివ్వండి. ఇవి కొద్దిగా వేగాక 2 ఎండుమిర్చులు తీసుకొని వాటిని ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. వీటిని కూడా కొద్దిగా వేగనివ్వండి. సో చూడండి, మనకి ఎండుమిర్చి కూడా వేగింది. ఇప్పుడు ఇక్కడ నేను ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నానండి. దాన్ని సన్నగా ముక్కలుగా కోసుకున్నాను పొడుగ్గా. సో వాటిని కూడా వేసుకోండి. అలాగే 4 మిరపకాయలు తీసుకున్నానండి. వాటిని చీలికలుగా చేసుకొని వేసుకున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇవి దోరగా వేగనివ్వండి. సో చూసారు కదా, మనకి ఉల్లిపాయ కూడా వేగిపోయిందండి. సో ఇప్పుడు చిటికెడు ఇంగు వేసుకోండి. ఇది ఆప్షనల్ అండి, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కాకపోతే చారు, రసం ఇలాంటి వాటిల్లో చాలా బాగుంటుందండి. సో వేసుకోండి. అలాగే కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోండి. ఇవి కొద్దిగా వేగాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మామిడికాయ రసం ఉంది కదండి, సో దాన్ని గిన్నెలో పోసేసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకొని కొద్దిగా టేస్ట్ చేయండి. ఒకవేళ మనకి పులుపు ఎక్కువైనట్లయితే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు పులుపు ఎక్కువైందండి, అందుకని నేను కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను. సో ఒకసారి కలుపుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 15 నిమిషాల పాటు మరగనివ్వండి. సో ఇప్పుడు చూద్దామండి, ఒక 15 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, చక్కగా మరిగిపోయింది. ఇంకొక 5 నిమిషాల పాటు మరగనివ్వండి. సో చూడండి, చక్కగా మరిగిపోయింది మనకి రసం అనేది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, మామిడికాయ రసం రెడీ అయిపోయినట్లే. ఇది వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటూ ఉంటుందండి. దాంట్లో మనం వడియాలతో అయినా సరే, కర్రీతోనైనా సరే, దేంతో అయినా సరే తినేయచ్చు. మేమైతే ఎక్కువ వడియాలతోనే తింటామండి. ఈ సమ్మర్కి ఈ స్పెషల్ని మీరు కూడా ట్రై చేసేయండి. టుడే మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మోగించండి. బాయ్ ఫ్రెండ్స్.